4 రోజుల్లో మరి బందరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గాని అతని కుమారుడు కిట్టు గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని గాని అదే చంద్రబాబు నాయుడు గారిని గాని మరి లోకేష్ బాబు గారిని గాని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, యువతను రెచ్చగొట్టే విధంగా మరి ఇతర నియోజకవర్గాలు వచ్చి కూడా మరి యువతని రెచ్చగొట్టే అల్లర్లు జరిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి నిరసనగా ఈ రోజు రామానాయుడు బందర్లో మరి జిల్లా మహిళలందరం కూడా కలిసి ఈ రోజున మరి చీపుర్లతో తండ్రి కొడుకులు ఇద్దరికి పేర్ని నానికి పేర్ని కిట్లకి కూడా వాక్ శుద్ధి లేకపోతే దేహ శుద్ధి జరుగుద్దని చెప్పి మేము నిరసన వ్యక్తం చేశాం. ఇక్కడ చీపుర్లు పట్టుకొని ఏదైతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గనక మహిళలతో దేహశుద్ధి తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధివి, నీ తండ్రి ఒక మంత్రి, పేర్ని నాని తండ్రి ఒక మంత్రి, పేర్ని నాని మంత్రి, మరి ఇవాళ మరి తను గెలవడనే ఉద్దేశంతో కొడుకు ఓడిపోతాడని కొడుకు నుంచోబెట్టి నువ్వు రాజకీయాల్లో రాజకీయ భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నప్పుడు చాలా సంస్కృతితో నువ్వు ఉండాలి తప్ప మరి నీ మాటలు పద్ధతి లేకుండా మాట్లాడుతా ఉన్నావు. నిన్న కొల్లు రవీంద్ర గారిని కూడా నువ్వు విమర్శిస్తా ఉన్నావు. కొల్లు రవీంద్ర గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ బాబు గారు కానీ ఎవరినైనా యారా ఒరే పోరే అని మాట్లాడారా? నీ భాష ఏంటయ్యా నాని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సమాజానికి మీరు ఏం చేద్దామని అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది, ప్రజల సంక్షేమాన్ని కోరుతా ఉంది. మరి దాన్ని తప్పుదో పట్టిద్దామని నీ ఉద్దేశమా? లేకపోతే అల్లర్లు సృష్టించి నువ్వు సానుభూతిని పొంది నిన్నేమైనా అరెస్ట్ చేస్తే నువ్వు సానుభూతిని పొంది మరి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుదామని నీ ఉద్దేశమా? నువ్వు దేనికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఉన్న మరి ఒక నడుకుతుటి నరసింహారావు గారు ఒక మంత్రి కూతురు, అదే విధంగా ఒక మంత్రి భార్య మరి నీలిమా గారు, ఆవిడ ఎంత సౌమ్యంగా ఉంటుందో ఎంత గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి మా అందరికీ తెలుసు. నిజంగా ఇవాళ మరి పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళను కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా మాట్లాడిస్తుందో. ఆవిడ కొల్లు ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి కూడా ఇవాళ మరి జావలాంటివి కానీ భోజనాలు కానీ మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ లేకపోతే వికలాంగులకు పెన్షన్లే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ అమలు పరుస్తా ఉంటే ఆవిడ రాజకీయం చేయట్లేదా అంటుంది. ఆవిడ ఏం రాజకీయాలు చేసిందని నువ్వు నిరూపిస్తావు అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నావు? నువ్వు నీ భార్య మీద అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ నీ భార్య మీద పెట్టి నీ భార్యను బయటికి తీసుకొచ్చావు. ఆ జయప్రద గారు ఒక తోటి మహిళగా ఎప్పుడు కూడా మేము మరి ఆవిడ నిజంగానే రాజకీయాల్లోకి రాలా, ఎప్పుడు కూడా ఆవిడని విమర్శించి మాట్లాడటానికి మేము ఇష్టపడలా. మా పార్టీ మా అధినాయకుడు మరి మా సంస్కృతి సంప్రదాయాలు మాకు నేర్పినాయి కాబట్టి మేము మాట్లాడటానికి ముందుకు రావట్లా. కానీ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు రవీంద్ర గారి మీద మినిస్టర్ అయ్యారు, ఇవాళ మసూల బీచ్ ఫెస్టివల్ పెట్టారు, లేకపోతే బందర్లో పోర్టు తీసుకొస్తున్నారు, లేకపోతే బందర్ని డెవలప్ చేస్తున్నారు, ఆయన రాష్ట్ర మంత్రిగా ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైంలో స్పందిస్తున్నారు అనే అక్కసుతో నువ్వు ఇవాళ ఇక్కడ అల్లరి చేయాలి, నువ్వు గుర్తింపు పొందాలని ఇవాళ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు పేరుతున్నావు. మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నావు, మీరు ఎటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఎటువంటి అవాకులు చవాకులు కనుక పేరితే మహిళలు మీకు దేహశుద్ధి చేయక తప్పదు. మీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే నువ్వు మంచిగా ప్రజల్లోకి పంపాలే తప్ప మరి నీ కొడుకు ఒక మహిళా డాక్టర్ని హెరాజ్ చేశాడు. ఆ రోజున ఏం చేశావు? అధికారంలో పెట్టి మీరు ఎన్ని భూములు మీ పేర్లు మార్చుకున్నారు, ఇవన్నీ కూడా మీవన్నీ బయటకు వస్తాయని చెప్పి అల్లరి చేసి నువ్వు జైలుకి వెళ్ళి సానుభూతిని తీసుకుంటే ఇవన్నీ పక్కన పడిపోతాయి అనుకున్నావా? చేసిన పాపం ఎప్పుడు పోదు, తాగినోడు కడతాడు తాళ పనులాగా నీ బతుకంతా కూడా బయటకు వస్తుందనే భయంతోనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావని కూడా మేము చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కృష్ణా జిల్లా తెలుగు మహిళల తరపున నేను గట్టిగా హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రేరేపణలు చేశాడండి, చాలా అడ్డగోలుతనంగా మాట్లాడాడు. అరే అంట చంద్రబాబు నాయుడు గారి వయసును కూడా ఆయనకు ఒక విలువ గౌరవం లేకుండా ఆయన్ని కూడా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అది ఇదని ఇష్టం వచ్చేది మాట్లాడాడు. అలాగే లోకేష్ బాబుని కూడా ఇష్టం వచ్చేదిగా మాట్లాడాడు. నిజంగా చెబుతున్నా అని పేరుని నాని నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ముందు ఒక రకంగా చెప్పాలంటే నీకే 4-5 సంతకాలు పెట్టినంటే వయసు అయిపోయి చేతులు వణికిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత వయసు ఉంటే ఆయన ఆలోచన విధానం దగ్గర 2047 వరకు ఉంది. ఈరోజు ఆయన ఆలోచన విధానం ఎంత ముందుకెళ్తుందో యువతను ఎంత ఫ్యూచర్ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తే మీరు ఒకసారి ఆలోచించండి. మీరల్లా ఓన్లీ బందర్ వరకే పరిమితం, మీ పరిపాలన మీ ఇదంతా మీ బందర్ వరకే. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన ఆలోచన విధానం అయింది. అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత పెద్ద వ్యక్తిని పట్టుకుని నువ్వు ఆయన ఇష్టం వచ్చేది మాట్లాడటం, ఎంతకాలం బతుకుతావురా చంద్రబాబు నాయుడు అని లోకేష్ బాబుని ఇష్టం వచ్చేది మాట్లాడటం, అలాగే
మన కొల్లు రవీంద్ర గారిని ఇష్టం వచ్చారు మాట్లాడతాం ఏమనంటే మీ ఆవిడ ఇంట్లో రాజకీయం చేస్తుంది అంటారు. కొల్లు రవీంద్ర గారి భార్య ఆల్రెడీ ఒక మినిస్టర్ గారు అమ్మాయి. ఆవిడ ఇంట్లో కొల్లు ఫౌండేషన్ పెట్టి ఆవిడ ఏదో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటుంది. మీలాగా మీ భార్య పేరు పెట్టుకుని ఓ 3 కోట్ల రూపాయల పేద ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని బొక్కేయలేదు ఎవరు కూడా. మీరు చేశారు, మీకే అలాంటివన్నీ మీకు అలవాటు. పేర్నాని గారు మీకు అలవాటు. మీ అబ్బాయిని పెట్టుకుని మీ అబ్బాయి ఇష్టం వచ్చింది ఇక్కడ దందాలు చేసి, ఇక్కడ రుబాబులు చేసి, ఇక్కడ అందరి మీద దందాలు చేసి సంపాదిస్తున్నాడు. మీ అబ్బాయి ఒక రౌడీయిజం లాగా చేసి రౌడీగా తయారయ్యాడు. మీరే తప్పుకున్నారు మన ఎలక్షన్స్ మీకు వయసు అయిపోయిందని మీ అబ్బాయిని నిల్చోబెట్టారు. గుర్తురాట్లేదు, మీ వయసు మీకు గుర్తురాలేదా? ఇంకొకసారి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ ఇష్టం వచ్చి మాట్లాడితే మొత్తం మా కృష్ణా జిల్లాలో మహిళలందరూ చెప్పులతో చీపులతో మీకు మీ అబ్బాయికి దేహశుద్ధి చేస్తాం.